కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ఈ యొక్క జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ప్రబల తీర్థం ఎంతో ప్రాచీనమైనటువంటి ప్రబల తీర్థంగా కూడా చెప్పుకొస్తుంటారు. ఇది దశాబ్ద ఎన్నో చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రబల తీర్థాన్ని కూడా ఎంతో విశిష్టత ఉంది. అలాగే ఏకదశ రుద్రులు అంటే 11 శివాలయాల నుంచి ఈ యొక్క రుద్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఈ యొక్క అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క జగ్గన్న తోటలో సమావేశమవుతారు. ఇదే జగ్గన్న తోట అంటారు. ఇదే మనం ఉన్నటువంటి ప్రాంతం జగ్గన్న తోటను చూడొచ్చు. ఈ యొక్క తోట ఏదైతే ఉందో జగ్గన్న తోట ఇక్కడే 11 ఏకదశ రుద్రులు అందరూ కూడా సమావేశమయ్యి ఇక్కడ ఏదైతే ప్రభలు ఉన్నాయో ఈ యొక్క ప్రభల తీర్థం ఎంతో విశిష్టతగా ఉంచింది. ఈ యొక్క ఒక్కొక్క రుద్రుడికి ఒక్కొక్క ప్రభనైతే తీసుకుని వస్తుంటారు. ఆ యొక్క ప్రభలు అయితే ఎంతో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఎంతో చరిత్ర కలిగిన ప్రభలు కూడా చెప్పుకొస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఈ యొక్క 11 శివాలయం నుంచి అయితే ఇక్కడ శివుడు వస్తారు. వీళ్ళంతా కూడా ఇక్కడ 11 శివాలయాలు చెప్తున్నటువంటి ఏకదశ రుద్రులు ఇక్కడ జగ్గన్న తోటలో సమావేశమయ్యి ఇక్కడ మొత్తం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఏ 11 గ్రామాలు ఉన్నాయో ఆ యొక్క 11 గ్రామాల నుంచి కూడా తిరిగి వెళ్ళిపోతారు. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కనుమనాడు అంటే సంక్రాంతి 3వ రోజు ఏదైతుందో కనుమనాడు ఈ యొక్క ఏదైతే ప్రబల తీర్థం అయితే ఎంతో విశిష్టత కలిగిన ప్రబల తీర్థం కూడా చెప్పుకొస్తుంటారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. అలాగే అర్చకులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ యొక్క జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రబల తీర్థం సంబంధించిన మరింత విశిష్టత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ జగ్గన్న తోటలో జరుగుతున్న ప్రబల తీర్థం ఎన్నాళ్ళ నుంచి చరిత్ర ఉన్నదండి? అయ్యా, నా పేరు సత్యనారాయణ శాస్త్రి. మాది మసలపల్లి. మా స్వామివారు భోగేశ్వరుడు. నేను చరిత్ర ప్రకారంగా 575వ సంవత్సరం ఇది ఈ తీర్థం జరుగుతుంట. కానీ మా స్వామివారిలో అర్చకత్వంలో 7వ తరం ఉన్నది. నా వయసు 73 సంవత్సరాలు. ఈ తీర్థం అనేటువంటిది కలువు రోజు అంటే నిన్న పెద్ద పండుగ. అంటే పెద్ద పండుగ అంటే ఉత్తరాయణం ప్రారంభం. ఈ తీర్థం ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే 5 గ్రామాలకు సరిహద్దు ఈ ఊరు. పక్కనే గౌతమి సాగర సంగమం, వెనకాల ఉత్తర వాహిని. ఈ తీర్థం వల్ల విశేషం ఏమిటంటే జగ్గన్నరాయుడు అనేటువంటి బ్రాహ్మణుడు శివుడి గురించి తపస్సు చేసి శివుని మెప్పించి ఆయన ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన ఏమిటయ్యా, నువ్వు నన్ను ధ్యానం చేసావు కదా, నీ కోరిక ఏమిటని అడిగాడు. సప్త సంపదలు కలగాలి మానవుడికి అన్నాడు. సప్త అంటే 7, సంపదలు అంటే కలగడం. సప్త సంపదలు అంటే ధనం అనుకుంటున్నారు. ధనం కాదు. భార్యకు భర్త, భర్తకు భార్య ఒక సంపద. వాళ్ళకి పుట్టిన బిడ్డలు 2వ సంపద. 3వది కీర్తి, 4వది విద్య, 5వది గృహం, 6వది ఆరోగ్యం, 7వది ఆయుర్దాయం. 7 సంపదలు కలగాలి. ఇలా కలగాలంటే ఎక్కడ దొరుకుతాయా? డబ్బుంటే కొనుక్కుంటావా? అవి ఏమైనా ఉంటాయా? కానీ భగవంతుణ్ణి ఏకాదశి రుద్రుల్ని దర్శించుకున్న వాళ్ళకి ఈ 7 సంపదలు కలుగుతాయి. అయితే ఎలాగయ్యా, నేను ఏం చేయను? ఏకాదశి రుద్రుల్ని ఎలాగతానంటే నా శక్తి వల్ల అందరూ ఇక్కడికి వస్తారు, వాళ్ళు దర్శనం చేసుకొని ఇది పొందండి. ఈ విధంగా 11 సంవత్సరాలు వరుసగా 11, 121 అలా కనుక చేసిన వాళ్ళకి తప్పకుండా ఇది జయం కలుగుతుంది అన్నారు. ప్రతి వాళ్ళు ఎంతోంత రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఆ సంపదను పొందుతున్నారు. కాబట్టి 7 సంపదలు కలిగిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ కనబట్టలేదు. మనలో అజ్ఞానం లేకపోతే ఇంకోటి ఏదో లోపం, భార్య వల్ల, పిల్లల వల్ల, విద్య వల్ల, కీర్తి వల్ల, ఇల్లు లేకో, ఆరోగ్యం లేకో, ఆయుర్దాయం లేకో. కాబట్టి అందరికీ సుఖంగా ఉండాలి అని ఏకాదశి రుద్రులను దర్శించుకున్న వాళ్ళకి సప్త సంపదలు కలుగుతాయి. ఈ తీర్థం యొక్క క్షేత్రం జగ్గన్నరాయుడు అనేటువంటి బ్రాహ్మణుడు తపస్సు చేసినటువంటి స్థలం. పక్కన గౌతమి సాగర సంగమం, వెనకాల ఉత్తర వాహిని, 5 గ్రామాలు సరిహద్దు. అందుచేత దీనికి ఇటువంటి విశేషం ఉంది. అంటే ఎన్ని గ్రామాలు అంటే ఎక్కడా లేని విధంగా 11 గ్రామాల్లో 11 శివాలయాలు ఎక్కడ ఉంటాయంటే దేశంలో 11 శివాలయాలు ఇక్కడ లేవు. 11 ఊళ్ళలోనూ మసలపల్లి, పాలగుండు, అగ్రహారం, గంగలగూరు, పెదపూడి, వ్యాఘ్రేశం, పుల్లేడుగురు, అలా విషమల్ల, ముక్కాల, వక్రంగ, మేదులూరు, ఈ 11 గ్రామాలు. అక్కడ రోజు నిత్యము పూజలు, అభిషేకాలు, కళ్యాణాలు, ఉత్సవాలు, ఆలయాలు అన్నీ ఉన్నాయి. కానీ ఏ ఆలయం ఇక్కడ లేదు.
ఆయన కోరికగా ఈశ్వర అనుగ్రహంగా 11 గ్రామాల దేవుళ్ళు వస్తారు. అది ఏ దేవుడు విశిష్టత కలిగిన దేవుడుగా ఈ చెప్పుకోవచ్చు? దేవుడు ముఖ్యం. ఇది తల్లి ప్రభ. ఈయన వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు రావాలి. భోగేశ్వర స్వామి మొట్టమొదటి చెప్పాను మీకు. ఈయన భోగేశ్వరుడు, మన మసలపల్లి, నా పేరు సత్యనారాయణ శాస్త్రి. ఈయన వచ్చిన తర్వాత మిగతా ప్రభలు రావాలి. ఈయన అందరూ వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళడు. అంచేత దయించి ఎప్పుడు కూడా ఎవరిని మీరు తీసుకోవాల్సింది ఎక్కడైతే అవుతారో అడగాలి, కానీ మనిషిని నమ్మని మాత్రం అనకండి. ఈ యొక్క ప్రబల విశిష్టత కోసం మొత్తం అందరూ కూడా వచ్చారు. మరి తిరిగి పంట పొలాలను కూడా వెళ్తుంటాయి కదా, ఆ విశిష్టత ఎలా ఉంటుంది? పంట పొలాలు, తోటలు, కాలువలు, చెరువులు దాటడం అంటే అది పాము ఎలా అయితే ప్రవేశించి వెళ్ళాడో ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామం, ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు అన్ని కలుగుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, ఏకదశారుద్రులు ఎవరైతే ఉన్నారో 11 గ్రామాల నుంచి వచ్చినటువంటి 11 శివాలయాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఈ యొక్క జగ్గన్న తోటలో సమావేశం అవుతారు. జగ్గన్న తోటలో సమావేశమైన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామాల సరిహద్దుగా చెప్పుకొస్తున్నారు. 5 గ్రామాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క జగ్గన్న తోటలో అందరూ కూడా ప్రవేశమై 450 ఏళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ ఆయన తెలిసిన 500 చరిత్ర ఉంటుందని పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ 11 శివాలయాలకు వచ్చినటువంటి ఈ యొక్క వృద్ధుల్ని ఈ యొక్క అందరూ కూడా దర్శించుకుంటే సుఖశాస్త్రాలు అలాగే సంపదలు కలుగుతాయని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారని కూడా వీళ్ళంతా కూడా భక్తుల నమ్మకం. అందుకని ఈ యొక్క జగ్గన్న తోటలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రబల తీర్థం, దేశవ్యాప్తంగా కూడా చరిత్ర కలిగినటువంటి ప్రబల తీర్థం కూడా చెప్పుకొస్తుంటారు. ప్రతి ఏటా కూడా కనుమ నాడు, ఆ సంక్రాంతి కనుమ నాడు అయితే ఈ యొక్క ప్రబల తీర్థం జరుగుతుంది. మొత్తం అంతా కూడా ఈ ప్రబల తీర్థం ఇచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రబల తీర్థంలో కూడా ప్రధానంగా ఉంటుందో చెప్పాలి. అమలాపురం మండలం బండార్లంక. అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం బాగా ఉంది. సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నాము. జనాలు కూడా ఊర్ల నుంచి బాగా వచ్చారు. పండుగ బాగా, వాతావరణం కూడా చాలా బాగుంది. ప్రభలు చాలా బాగున్నాయండి. ప్రభలు చాలా బాగున్నాయి అని చూసాము. చాలా మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం బాగానే. మా బావగారు చెప్పారండి. బాగుందండి. మేము బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చామండి. ప్రబల తీర్థం చూస్తాకండి. ప్రభల తీర్థం చాలా బాగా జరుగుతుంది. మేము ప్రతి ఏటా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. శివుడు గురించి జరుగుతాయి. ఏకరుద్రులు జరుగుతాయి. 11 శివాలయాల నుంచి వస్తాయి. తీర్థం జరుగుతుంది. ఇక్కడ జగన్ తోటలో తీర్థం జరుగుతుంది. 11 ప్రభలు వచ్చి ఒక దుక్కున కలిసి ఏకరుద్రులు జరుగుతాయి. అది ప్రభల తీర్థం కింద జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.